ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ ను మంత్రి కొండా సురేఖ కలిశారు. కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మీనాక్షి నటరాజన్ సంయమనం పాటించాలని, చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని కొండా సురేఖకు సూచించారు. అయితే తన ఆత్మ గౌరవం దెబ్బతీస్తే సైలెంట్ గా ఎలా ఉండాలని కొండా సురేఖ ప్రశ్నించారు. తన పని తాను చేసుకుంటుంటే అనవసరంగా తనను బయటకు రప్పిస్తున్నారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మరి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ కొండా సురేఖ కలిశారు కదా, ఈ సందర్భంగా మరి ఏ విషయాలు చర్చకు వచ్చాయి? ఈరోజు పొద్దున నుండి ఇప్పటి వరకు కూడా పార్లమెంటు సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కొక్కరుగా వచ్చి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలుస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి కొండా సురేఖ కలిశారు. ఇక కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి కొండా వర్సెస్ కడియం ఆ విషయంలో ఇప్పటికే కొండా సురేఖ పిసిసితో పాటు ఇన్ఛార్జ్ సీఎం, ఏఐసిసికి ఫిర్యాదు చేశారు. దానిపై ఏఐసిసి ఇటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ సచిన్ సావంత్ను కొండా వర్సెస్ కడియంకు సంబంధించినటువంటి అంశంపై అబ్జర్వర్గా నియమించారు. అబ్జర్వర్ సచిన్ సావంత్ ఇద్దరి దగ్గర నుంచి కూడా విషయాన్ని జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి వాటిని విషయ సేకరించారు. సచిన్ సావంత్ కూడా కొద్దిసేపటి క్రితం ఇన్ఛార్జిని కలిసి ఆ విషయంలో ఇద్దరి విషయంలో జరిగినటువంటి దాన్ని ఇప్పటికే అబ్జర్వర్గా ఉన్నటువంటి సచిన్ సావంత్ కూడా వారికి ఇన్ఛార్జికి వివరించారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ కూడా ఆనాడు ఫోన్లో తను ఫిర్యాదు చేసినా ఇప్పుడు ప్రత్యక్షంగా కలిసి వారు చెప్పాల్సినటువంటి విషయం మొత్తం గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంబంధించినటువంటి ఇష్యూనైతేనేమి ఇప్పటి వరకు మొదటి నుంచి కూడా కొండా ఫ్యామిలీపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు కావాలని చెప్పి ఒక వర్గంగా ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి వారంతా ఒకటై తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వారు ఇన్ఛార్జికి చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఇష్యూపై కూడా తాను నా పని నేనేదో చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే తాను మాత్రం ఇటు మంత్రికి తెలియకుండా, స్థానికంగా ఇన్ఛార్జ్ మంత్రికి చెప్పకుండా కేవలం ఒక మంత్రి స్థాయిలో వచ్చి మంత్రిగా ఫీల్ అయిపోయి తాను రివ్యూ చేశాడని చెప్పేసి కూడా వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమన్వయం పాటించండి, మేము ముందున్నాం, మేము చూసుకుంటామని చెప్పి వారికి చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి ఇన్ఛార్జ్ ఇప్పుడు కడియం శ్రీహరి కూడా కలిసిన తర్వాత ఎట్లా స్పందిస్తారని అయితే పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్.